చిత్తశుద్ధితో చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం. సబ్బవరం మండల సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 16 నుంచి ప్రారంభించిన పెన్ డౌన్ కార్యక్రమం 3వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా స్థానిక ఎంఆర్సీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అయితే గత 2 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు పెన్ డౌన్ చేయడంతో ఎంఆర్సీ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తూ కంప్యూటర్లు మోగబోయి ఉండటంతో కార్యాలయం వెలవెలబోతుంది. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ రమణ మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత, రెగ్యులైజేషన్, జీతాలు పెంచడం వంటి తమ న్యాయపరమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి జిల్లా విద్యా కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతూ సమ్మెకు శ్రీకారం చుడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎం మహేష్ కుమార్, ఎన్ కళాభారతి, కె నాగమణి, బి భూలక్ష్మి, ఎల్ లావణ్య, ఐ దీపిక, కె ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి మా సమగ్ర శిక్ష తరపున నమస్కారాలండి. మేము సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరమే గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. కానీ మాకు ఎటువంటి జీతాలు కానీ మమ్మల్ని రెగ్యులరేషన్ కానీ ఎటువంటిది మాకు లేదు. ప్రధానంగా మేము పెన్ డౌన్లోకి వెళ్ళడానికి కారణం, అలాగే సమ్మెలోకి వెళ్ళడానికి కారణం గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాకు హామీ ఇచ్చారు. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులేట్ చేస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చారు. కానీ నేటికి ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరాలు పూర్తయినా సరే మా సమగ్ర శిక్ష ఉద్యోగుల గురించి ఎటువంటి స్పందన లేదు. మాకు జీతాలు కూడా పెంపుదల లేదు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు వేల జీతాలు తీసుకున్న వాళ్ళతో పాటు మేము సమానంగా కష్టపడుతున్నాం. కానీ మా యొక్క ఉద్యోగ భద్రత కానీ, అలాగే మమ్మల్ని రెగ్యులేషన్ కానీ, మినిమం టైం స్కేల్ కానీ ఎటువంటిది కూడా ప్రభుత్వం నుంచి మాకు అందలేదు. అలాగే ఈ విద్యాశాఖలో ఉన్నటువంటి అన్ని పథకాల్లో కూడా మేము ప్రతి ఒక్కరమే పాల్గొని ఈ యొక్క పథకాలని నాడు నేడు అయితేనేమి, అలాగే జగనన్న విద్యా కానుక అయితేనేమి, ఈ ప్రభుత్వ పథకాల్లో అన్ని పథకాల్లో మేము ఇన్వాల్వ్ అవుతున్నాం. కానీ మేము ఈ జగనన్న విద్యా కానుక కిట్లు కూడా మేము ఈ మూటలు కూడా మోసామండి. కానీ మాకు ఎంత చేసినా మాకు ఫలితం లేదు. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించడం లేదు. గొడ్డు చాకరీ చేసిన కానీ మా వైపు కనీసం ఈ 4.5 సంవత్సరాల కన్నెత్తి కూడా చూడలేదండి. మీరు పాదయాత్రలో పలుమార్లు హామీ ఇచ్చారు సార్ మాకు రెగ్యులర్ చేస్తానని. కానీ మాకు ఎటువంటి రెగ్యులర్ కానీ ఎటువంటి నెరవేరలేదు. కావున మేము ఈ పెన్ డౌన్ 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ పెన్ డౌన్లోకి వెళ్ళి, అలాగే మా యొక్క డిమాండ్లు కానీ మీరు తీర్చలేని ఎడల 20వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్ళబోతున్నాం. దయచేసి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ యొక్క జీతాల విషయంలో వాళ్ళు పిఆర్సీ ఇస్తున్నారు, కానీ మాకు ఎటువంటివి కూడా మీ ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటివి లేదు. ఈరోజు చూస్తే మార్కెట్లో ధరలు చూస్తే విపరీతంగా ఉన్నాయండి. ఈరోజు మార్కెట్లో ఈ రైస్ బ్యాగ్ కానీ లేదా కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు అన్నీ కూడా అధిక ధరలో ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ఒకలాగా మాకొకలాగా మార్కెట్లో అమ్మరండి. మా పట్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారు కనికరం చూపి మా యొక్క ఉద్యోగాలను రెగ్యులర్ చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనం ఇస్తారని గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారిని వినయపూర్వకంగా మా సమగ్ర శిక్ష ఉద్యోగుల తరపు నుంచి కోరుచున్నాం.